భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బూర్గంపాడు తహసీల్దార్ పలుమార్లు అక్రమ ఇసుక రీచ్ల వద్ద జేసీబీలతో ట్రెంచ్ కొట్టించి రవాణాను అడ్డుకున్నారు. 1-2 రోజుల్లోనే అక్రమార్కులు ట్రెంచ్లను పూడ్చి యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ ముత్తయ్య డిప్యూటీ తహసీల్దార్ గోదావరి నదిలోకి వెళ్లగా అక్కడున్న అందరూ పారిపోయారు. ఒక వ్యక్తి ఆర్ఐ ముత్తయ్యపై దాడి చేశాడు. దాంతో రెవెన్యూ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ట్రాక్టర్ను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దాంట్లో మా ఆర్ఐ గారు, ఎన్ఆర్ఐ గారు, ముత్తయ్య గారు, నేను పీటీని, దాంతోపాటు ఆర్ఐ గారు అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ వినోద్, మా డ్రైవర్ అందరం కలిసి వెళ్ళాము. అయితే బ్రిడ్జ్ పైన ఒక ట్రాక్టర్ని మేము పట్టుకోవడం జరిగింది. బ్రిడ్జ్ కిందకి చాలా ట్రాక్టర్లు ఉన్న సమాచారం మేరకు మేము మన బ్రిడ్జ్ కిందకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏ ట్రాక్టర్లు లేకపోవడం గమనించాము. సరే అని చెప్పేసి అసలు ఏం జరుగుతుందని ఇంకేమైనా ట్రాక్టర్లు ఉన్నాయా అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి ముందుగా వెళ్తున్నప్పుడు ఒక మీడియా అన్నగారు కూడా వచ్చారు. వారి సహాయంతో మేము వెళ్తున్నప్పుడు కొంతమంది ఒకేసారి ఒక 50 నుంచి 60 మంది దాకా ఉంటారు. ఒకటే పెద్ద గుంతలకు ఇసుక తవ్వి పెద్ద గోతిలా ఉంది, దాంట్లో ఉండి పడుకొని ఉండిపోయారు. మేము అక్కడికి పోయేసరికి వాళ్ళందరూ ఒకేసారి మా మీద దాడికి వచ్చారు. ముందుగా ఆర్ఐ గారు, ముత్తయ్య గారి మీద అసలు కాలు పట్టుకొని లాగేసి అతని మీద అటెంప్ట్ అసలు మాకు భయం వేసింది అనమాట. మేము నలుగురే ఉన్నాము. ఆర్ఐ గారిని బాగా చికారు అయిపోయారు. అతను అసిస్టెంట్ కూడా మీదకి వచ్చాడు. వాళ్ళందరూ పోయి ఒకతను బాగా అటాక్ చేయడానికి ట్రై చేశాడు. ఇక అతని మీడియా మిత్రులు చాలామంది రావడంతో ఆ సందర్భంలో వాళ్ళ సహకారంతోనే మేము వాళ్ళు పట్టుకుని మా రెవెన్యూ మా వాళ్ళతో సపోర్ట్తో